చర్చ జరుగుతోంది. నిజంగానే చివరి రోజు అసెంబ్లీ ఈ రోజు సమావేశాలు ఈ సందర్భంగా కాస్త హాట్ గానే కొనసాగింది. సభలోకి ఎంటర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత అనుభవాలను ఆయన గుర్తు చేస్తూ డ్రోన్ ఎగరవేసినందుకు 500 రూపాయల ఫైన్ వేయాలి నన్ను, కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, అంతా కక్షపూరితంగా అంటే కావాలని వ్యక్తిగతంగా కక్షపూరితంగా నా పైన వ్యవహరించారు, నేను అలా వ్యవహరించట్లేదు అంటూ మాట్లాడుతూ చెప్పారు ఆయన. సాధారణంగా అయితే 7 సంవత్సరాల లోపల శిక్ష ఉన్నటువంటి ఏ రిమాండ్కైనా కూడా రిమాండ్కి పంపకుండా బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అప్పుడు అడ్డం పెట్టుకొని చెల్లపల్లి జైల్లో నన్ను పంపారు, నక్సలైట్లు తర్వాత తీవ్రవాదులు ఉండేటువంటి డిటెన్షన్ సెల్లో నన్ను ఉంచారు అంటూ ఆయన మాట్లాడారు. 16 రోజులు ఒక మనిషిని కూడా చూడనివ్వలేదు, లైట్లు వేసి నన్ను నిద్రపోకుండా చేశారు. ఆ టైంలో వంట దిగమింగుకొని ప్రజల కోసం ఇన్ని రోజులు కష్టపడ్డాను, సో వచ్చాను, ముఖ్యమంత్రిని అయ్యాను, అయినా మీ పైన వ్యక్తిగత కక్షతో నేను ముందుకు వెళ్ళట్లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. 16 రోజులు నిద్రపోలేని రాత్రులను గడిపాను అంటూ ఆయన కూడా మాట్లాడారు. సో దీనికి కేటీఆర్ కూడా ఘాటుగానే కౌంటర్ ఇస్తూ ఏ కేసులు అంటే స్వాతంత్ర సమరంలో జైలుకు వెళ్లారా, ఇందులో ఏ కేసులో బయటకు వెళ్లారా, అయినా మేము వేయలేదా, పుట్టినటువంటి కోర్టుల ప్రకారం తీర్పు ప్రకారం ఆయన జైలుకు వెళ్లారంటూ స్టేట్మెంట్ చేశారు. వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శించారు, కుటుంబ సభ్యుల్ని అంటూ కూడా ఆయన మాట్లాడారు. మొత్తం దాదాపు ఈ రోజు లాబీల్లో ఎక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇదే చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇద్దరి మధ్యలో జరిగినటువంటి మాటల యుద్ధం, వేరే వాళ్ళతో మాకు లింకులు పెట్టినప్పుడు, రంకులు కట్టినప్పుడు అనేటువంటి స్టేట్మెంట్ కూడా సభలో డైరెక్ట్ గా కేటీఆర్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు, పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు కొంతమంది సినిమా యాక్టర్లతో పోల్చుతూ కొన్ని కామెంట్లు చేశారు ముఖ్యమంత్రి అయిపోయి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. సో వాటిని ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. మా కుటుంబంలో ఉన్నటువంటి మైనర్ పిల్లలను కూడా విమర్శించారు, అప్పుడు కుటుంబ విలువలు, కుటుంబం గుర్తుకు రాలేదంటూ స్టేట్మెంట్ చేశారు. మొత్తానికైతే సో మాటల యుద్ధం కొనసాగింది. కానీ చివరి రోజు ఆ రేంజ్ లో ఆ స్థాయిలో మాటల యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఒక్కసారిగా మొత్తం అంటే సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, వీటన్నిటి గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక సందర్భంలో బీఆర్ఎస్ పై చేయిలాగా వెళ్లేటువంటి సిచ్యువేషన్ కనపడింది. హరీష్ రావు ఒకవైపు కేటీఆర్, ఇద్దరు వాడివేడిగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ మాటల్లో. సో దీన్ని కంట్రోల్ చేయడానికి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఎంట్రీ కావాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి ఎంట్రీ అవుతూ డైరెక్ట్ గా మాట్లాడారు. ఇన్ని స్కీములు తీసుకొచ్చినా తప్పుదారి పట్టిస్తా ఉన్నారు, వాళ్ళని అబాసపాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటూ ఆయన కూడా వారిపైన అటాక్ చేస్తూ కేటీఆర్, హరీష్ రావు, కవిత వీరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్యాన్ని చెబుతూ ఆయన డైరెక్ట్ గా పాత కేసులకు వెళ్లారు. నన్ను జైలుకు కూడా పంపారు గతంలో వ్యక్తిగతంగా కక్షపూరితంగా అనేటువంటిది ఈ లైన్ లోకి వెళ్తూ ఆయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన జైలుకు వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి కాస్త హాట్ గా కొనసాగింది. ముఖ్యమంత్రికి కౌంటర్ గా మళ్ళీ కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో మంత్రులు మాట్లాడారు. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్పు, బీర్ల ఐలయ్య వీళ్ళందరూ కూడా ఎంట్రీ కావాల్సి వచ్చింది. వీళ్ళ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. సో చాలాసేపు హాట్ గా కొనసాగింది. దాదాపు 2.5 నుంచి 3 గంటలు ఇరు పక్షాల మధ్య, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అధికార పార్టీల మధ్య వాడివేడిగా చర్చ కొనసాగింది. చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ కి. అదే విధంగా ఆయనకు అంతే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కేటీఆర్ చేశారు సభలో. రైట్ మధు, తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు చివరి రోజు సమావేశాల్లో కేటీఆర్కి ముఖ్యమంత్రికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో ఒకరికొకరు ఒక లైన్ దాటి కూడా విమర్శించుకున్నారు. ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు, ఆ రోజు మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేయలేదు, నన్ను అక్రమ అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కొంతమంది జర్నలిస్టులను కూడా అక్రమ అరెస్టులు చేశారు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడారు. దానికి కేటీఆర్ కూడా వివరణ ఇచ్చుకున్నారు. మీకు కుటుంబాలు గుర్తు రాలేదా, ఈరోజు కుటుంబాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఆ రోజు లేని రంకులు అంటగట్టలేదా అక్కడ డ్రోన్ ఎగరేస్తున్న రోజు అంటూ కేటీఆర్ కూడా మాట్లాడారు. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్కు మధ్య సభలో ఏం జరిగిందో చూద్దాం. కానీ ఇక్కడ నించోని నీతులు చెప్తారా? మీ నీతులు చెప్తే మేము వినాలా? కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మేం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం లేదు. మేం కక్ష అంటూ సాధించడం మొదలు పెడితే మీరెవ్వరు ఇక్కడ ఉండరు. మీరందరు చెర్లపల్లిలో చెంచడుగూడలో ఉండేవాళ్ళు. మీరు ఆనాడు కృష్ణమాదిగని వదలలే, రేవంత్ రెడ్డిని వదలలే,
కనిపించిన ఎవరిని వదలలే. ఈ రోజు మీరు వెనుకేసుకొచ్చిన ఎవరైతే జర్నలిస్ట్ అనే ముసుగు తొడిగి మీరు పోయి కలిసి వచ్చిండ్రో, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మీరు జైలు వేస్తే ఆ అమ్మాయికి కూడా అడ్వకేట్ని పెట్టి బెయిల్ ఇప్పించింది నేను. ఇవాళ మీరు మీ దగ్గర అక్రమ సంపాదన ఉందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికొచ్చింది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా 10 సంవత్సరాలు మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి విచిత్రం నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష. ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకి పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? ఆడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు. అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు. నువ్వు ఏం చేసుకున్నా